గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. హాజరైన మంత్రులు పొంగిలేటి, పొన్నం, ఇతర నేతలు. అమరుల త్యాగఫలమే ఈ పదవి. కోదండరాం మండలిలో ప్రజా సమస్యలు ప్రస్తావిస్తా. అమీర్ అలీ ఖాన్. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీనియర్ జర్నలిస్ట్ అమీర్ అలీ ఖాన్ శుక్రవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. వారితో శాసన మండలి చైర్మన్ గుత్తా సికందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇటీవల సుప్రీంకోర్టు స్టే విధించింది. గవర్నర్ ప్రభుత్వాల విధులను కోర్టులు ఆపలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న ఈ ఇద్దరి పదవుల నియామకానికి లైన్ క్లియర్ అయింది. దీంతో గురువారం రాత్రి ఇద్దరి నియామకాలకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో టీజేఎస్ కార్యకర్తలు, కోదండరాం అభిమానులు తరలి వచ్చారు. పెద్ద సంఖ్యలో అంటే ఒక 10-15 లక్షల మంది ఉన్నారా కోదండరాం పార్టీకి? పెద్ద సంఖ్యలో ఉంటే గీ కాంగ్రెస్ పార్టీ కాలు ఎందుకు పట్టుకును? కోదండరాం రెడ్డి గారు కాంగ్రెస్ కాలు పట్టుకొని కాంగ్రెస్ వేసే బిచ్చానికి ఎందుకు ఆశపడు? ఏ బలం లేకనే, ఏ చావ లేకనే, ఏ శక్తి లేకనే, రాజకీయాన్ని నిర్మించలేకనే, పార్టీని డెవలప్ చేసే సత్తా లేకనే కాంగ్రెస్ దగ్గర దాసోహం పడి, కాంగ్రెస్ మోకాల దగ్గర సాగిలపడి ఓ పదవి తెచ్చుకున్నాడు. కేసీఆర్ గవర్నర్ని చేద్దాం అనుకున్నాడు ఎవరిని? కోదండరామరెడ్డిని. కానీ కోదండరామరెడ్డి ఏం చేసిండు? వర్గబంధంతో, కుల బంధంతో రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గరికి పోయి నువ్వు ఏది ఇచ్చినా మంచిదే అని సాగిలా పడ్డాడు. ఆఖరికి గదే వచ్చింది, ఎమ్మెల్సీకి వచ్చింది. ఇప్పుడు మంత్రి ఏమన్నా మరి విద్యాశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి ఏదైనా ఎత్తరో చూద్దాం మరి. ఎందుకంటే ఒక కులం కదా, ఏమైనా ఎత్తరేమో. ఏమంటాడు? అమరుల త్యాగ ఫలమే ఈ పదవి అంటాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నువ్వు మద్దతుదారుడుగా ఉన్నావంటేనే అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి. అమరవీరుల ఆత్మలు కూడా నీ మీద పగబడతాయి. ఏ 1300 మంది బిడ్డలు అమరులైన్లో, ఏ 1300 మంది అధైర్యపడి ఆత్మహత్య చేసుకోవడం, తనకు తాము చనిపోయినలో కేవలం కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల, కాంగ్రెస్ పార్టీ ఆనాడు చేసిన ఆలస్యం వల్ల వాళ్ళు చనిపోయింది. మరి ఇప్పుడు ఆ పార్టీ పదవి విసిరెత్తే బుచ్చం లెక్క అందుకొని అమరవీరుల త్యాగఫలం అంటున్నావంటే ఇక నువ్వు ఎంతకు దిగజారినవో కోదండరాం గారు, నీకే వదిలేస్తాను. ఇంకా పైగా మొన్న శంకర్ ఛానల్లో కోదండరామరెడ్డి గారు అని ఓ జర్నలిస్ట్ అంటే, అక్కడ కూర్చున్న జర్నలిస్ట్ అంటే, నన్ను రెడ్డి అనద్దు అన్నాడు. ఇక నిన్నేం చెప్తాడు? కోదండ రామారెడ్డి అనే నేను అని ప్రమాణం చేసిండు. ఎప్పటికైనా నీ కుల స్వభావం బయటపడ్డది. నువ్వు అణగారిన వర్గాలకు చెందిన నాయకుని కాలేవు. అర్థమైందా? అయిపోయా, ఇక బిచ్చం అందిందిగా, ఇక వాళ్ళతోటి వంతపాడు రోజు.